వెల్కమ్ టు అవర్ ఛానల్ మెమరీస్. ఇవాళ మనం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ చేసుకుందాం. ఈ ప్రాసెస్లో మీరు చాలా ఫాస్ట్గా బిర్యానీ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కేజీ మటన్ని బాగా వాష్ చేసుకొని కొంచెం పసుపు వేసి కుక్కర్లో ఒక 8 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, 1 మీడియం సైజ్ ఆనియన్ మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ చేసుకునే వెజల్ని స్టవ్ మీద పెట్టి దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోండి. రెండు పెద్దగా ఉన్న ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసుకోండి. దాంట్లోనే 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం దాంట్లో 1/2 కప్ పుదీనా ఆకులు, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అన్నీ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ బాగా కలపండి. మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. అప్పుడు మనకి రైస్ కూడా బిర్యానీ టెక్స్చర్కి సరిపడేలా వస్తుంది. దాంట్లోనే టేస్ట్కి సరిపోయేలాగా రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ముందుగా రెడీ చేసుకున్న మటన్ కూడా యాడ్ చేయండి. మా ఇంట్లో అయితే కొంచెం స్పైసీగానే తింటారు, అందుకే నేను 4 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. వాటర్ని ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేసి దాని తర్వాత మనం నానబెట్టిన రైస్ని వాటర్ రాకుండా యాడ్ చేసుకుందాం. రైస్ కుక్ అయ్యేటప్పుడు ఇలా లిడ్తో కవర్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత బిర్యానీ చూడండి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం దాంట్లో 1/4 కప్ పుదీనా ఆకులు, 4 గ్రీన్ చిల్లీస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ గీతో టచ్ చేసుకుంటే బిర్యానీకి మంచి టేస్ట్ అండ్ స్మెల్ వస్తుంది. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. హాట్గా మటన్ బిర్యానీ రెడీ. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంది కదా. బిర్యానీ కలర్, టెక్స్చర్, అరోమా అన్నీ బాగా సరిపోయాయి. మీరు కూడా ఇలా మటన్ బిర్యానీ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.